ఎల్నినో సాగు రంగాన్ని గట్టి దెబ్బే కొట్టింది. ఆగస్టు వచ్చేసినా ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోతూ ఉండటంతో రైతులు తాము సాగు చేసిన పంటలని ట్రాక్టర్స్ తో దున్నేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఇతర పట్టణాలకు వలసపోయి కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతు వాపోతున్నాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగు రంగ పరిస్థితిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఏపీపై ఎల్నినో ఎఫెక్ట్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండిపోతున్న పంటల్ని దున్నేస్తున్న రైతులు, అడుగంటిన చెరువులు, బావులు, దగ్గర్లోని పట్టణాలకు వలసపోతున్న రైతు కుటుంబాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరువు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం, సాగు విస్తీర్ణం, సాగు చేసిన పంటల పరిస్థితి చూస్తే కరువు డేంజర్ బెల్స్ వినిపిస్తున్నాయి. దీంతో రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తూ వానదేవుడా వర్షం కురిపించు అంటూ వేడుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 7 లక్షల హెక్టార్లకు పైగానే ఉంది. అందులో కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.35 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 3.03 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 2.17 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 2,20,000 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 1,54,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో మొక్కజొన్న 61,000 హెక్టార్లు, కంది 38,000 హెక్టార్లు, వరి 70,000 హెక్టార్లలో సాగయ్యింది. ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు గడిచినా ఉమ్మడి జిల్లాలో ఇంకా 2,50,000 హెక్టార్లలో అసలు విత్తు పడలేదు. వర్షాభావ పరిస్థితులు చూస్తుంటే ఆ భూముల్లో ఈ ఖరీఫ్లో పంటలు సాగవుతాయా అనేది అనుమానంగా ఉంది. నేను ఈ సంవత్సరం 12 ఎకరాలు పత్తి వేసాను. ఈ వర్షాధారం పంటలు ఎకరానికి వచ్చేసి 10 నుంచి 15 వేల దాకా ఖర్చు పెట్టాము. ఇప్పటికి జూన్ జూలై 2 నెలల పాటు ఒక్క చినుకు జాడలేదు. ప్రస్తుతానికి ఈ రోజు పడుతుంది, రేపు పడుతున్న వర్షం మీద ఆధారపడి ఉన్నాము. కానీ వర్షం పడే అవకాశమే కనపడలేదు. కర్నూలు జిల్లాలో జూన్, జూలై నెలలో వర్షపాతం మైనస్లోనే ఉంది. జూన్లో సాధారణ వర్షపాతం 78.9 మిల్లీమీటర్లయితే 74.3 మిల్లీమీటర్లు నమోదయ్యింది. జూలైలో సాధారణ వర్షపాతం 90.5 మిల్లీమీటర్లు కాగా కేవలం 38.8 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. అంటే 57% వర్షపాతం తక్కువగా నమోదయ్యింది. ఆలూరు నియోజకవర్గంలో 95 నుంచి 97% తక్కువ వర్షపాతం నమోదు కాగా పత్తికొండ నియోజకవర్గంలో 79 నుంచి 99% తక్కువ వర్షపాతం నమోదయ్యింది. నంద్యాల జిల్లాలో ఖరీఫ్ ప్రారంభం నుంచి సాధారణ వర్షపాతం 194.7 మిల్లీమీటర్లు కాగా కేవలం 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అంటే 43% తక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్ నియోజకవర్గాల్లో 50 నుంచి 73% తక్కువ వర్షపాతం నమోదయ్యింది. సాగునీటి వనరులు ఎక్కువగా ఉండడంతో కర్నూలు జిల్లాతో పోలిస్తే నంద్యాల జిల్లాలో కరువు తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నంద్యాల జిల్లాలో 30 మండలాలు ఉండగా జూన్, జూలై నెలల్లో అన్ని మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ జూలైలో దయనీయమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. నష్టం జరుగుతుంది. అందుకని ఇప్పుడు టైం లేదు, వర్షం లేకున్నా కానీ అందుకని నాటుతున్నాము. చేనులోన ఇప్పుడు వర్షం వస్తుందని ఆశతోటే నాటుతున్నాము. మేము ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఇప్పుడు నాటినాక సార్ 10 రోజులకి వాన పడితే అంటే బాగుంటుంది సార్. వాన పడకుంటే మాత్రం ఇది కూడా నష్టమే రైతుకి. మాకైతే మళ్ళీ ఇక్కడ కూడా నష్టం వస్తుంది. ఇప్పుడు మాకు 20 ఎకరాకి వస్తుంది ఖర్చు. మళ్ళీ నాటడానికి కూడా 20,000 అవుతుంది మాకు ఎకరాకి. కౌలికి తీసుకుని నాటేపిస్తున్నాం. ఇప్పుడు నారకి దీనికి ఒక 50,000 దాకా ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈరోజు మేము నాటేస్తున్నాం. వర్షం లేకున్నా కానీ దీని మీద భారం వేసి నాటేస్తున్నాం ఈరోజు. కానీ ఈ వారంలోపు వర్షం రాకపోతే ఇది కానీ రాదు మాకు. ఇప్పుడు మాకు ఎకరన్నరకి కౌలికి 20,000 కట్టినాము. మామూలు నారకి 50,000 అయింది. మళ్ళీ ఈరోజు నాటుకి దానికి లేబర్ ఖర్చులకి ఒక 30,000 దాకా అవుతుంది. వరుసగా 21 రోజులు వర్షాలు లేకపోవడాన్ని ఒక డ్రై స్పెల్గా పరిగణిస్తారు. కర్నూలు జిల్లాలో 16 మండలాల్లో వరుసగా 28 రోజులు, 5 మండలాల్లో 35 రోజులు వర్షాలు లేకపోవడంతో అతిపెద్ద డ్రై స్పెల్లుగా నమోదయ్యాయి. రోజులో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే దానిని ఒక రెయినీ డేగా పరిగణిస్తారు. అంతకంటే తక్కువగా ఉంటే వర్షం లేనట్లే పరిగణిస్తారు.
మంత్రాలయం, కోసిగి, కౌతాళం, ఎమ్మిగనూరు, నందవరం, గూడూరు, కర్నూలు రూరల్, ఓర్వకల్లు, కోడుమూరు, గోనెగండ్ల, ఆదోని, తుగ్గలి, కర్నూలు అర్బన్, ఆదోని, ఆస్పరి, ఆదోని 2 మండలాల్లో వరుసగా 28 రోజులు వర్షాలు లేవు. హలాహర్వి, దేవనకొండ, కృష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ మండలాల్లో వరుసగా 35 రోజులు వర్షాలు లేవు. తుగ్గలి మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాలు తూతూ మంత్రానికి పరిమితమయ్యాయి. పంటల సాగు అత్యంత దయనీయంగా మారింది. జూన్, జూలై నెలల్లో అతి తక్కువ వర్షపాతం ఉన్న మండలంగా తుగ్గలి మండలం గుర్తింపు పొందింది. వర్షాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుణదేవుని కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. గాడిదలకు, కప్పలకు పెళ్లి చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయాల్లో అభిషేకాలు చేస్తున్నారు. అయినా వరుణదేవుడు కరుణించలేదు. రైతుల కళ్ల ముందే పంటలు ఎండిపోయి పనికి రాకుండా పోతున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని దయనీయ పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మిర్చి, మొక్కజొన్న పంటలు, నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, మినుము, సోయాబీన్, పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన భూముల్లో పంటలు ఎండిపోవడంతో ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు సాగు చేసిన పంటను తమ చేతులతోనే దున్నేశారు. కొందరు ప్రత్యామ్నాయ పంటలు వేశారు. ఉల్లి నాట్లు వేసి ఎండిపోవడంతో కొందరు పంట తొలగిస్తే మరికొందరు భూమిలో తేమ లేకపోయినా ఉల్లి నాట్లు వేస్తున్నారు. ఉల్లి నారు ఏపుగా పెరిగింది. ఉల్లి నారు ఇప్పుడు నాటకపోతే పనికి రాకుండా పోతుందని భూమిలో తేమ లేకపోయినా నాటుతున్నారు. వారం రోజుల్లో వర్షం రాకపోతే ఉల్లి పంట ఇక మట్టిలో కలిసిపోయినట్టే. సోలకాయ, కంది వేసినానికి హైదరాబాద్ అంత కలిసి ఒక 50,000 వరకు పెట్టుబడి పెట్టినాను. ఇప్పుడు నెల పెయిన్ అయింది. వర్షాలు లేక నీకు చాలా రోజు కష్టాల్లో ఉన్నారు. నీకు ఏదన్నా ఒకటి నీకు ఇడిస్తే బాగుంటుంది సార్. మాకు ఏదన్నా ఒకటి నీకు కరువుకు మాకు ఏమన్నా నీకు పెట్టుబడి 50,000 పెట్టినాను సార్. నీకు 50,000 పెట్టినాను. ఇంతవరకు ఏదో ఎండ లేదో కన్నీ ఎండిపోతున్నాయి నీకు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా 50,000 నుంచి 70,000 ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి సాగవుతుంది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో ఉల్లి పంట కనిపించదు అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. టమాటా సాగు చేసిన రైతుల పరిస్థితి అలాగే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50,000 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు. కర్నూలు టమాటా మరికొద్ది రోజుల్లో మార్కెట్కు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు పైరు ఎదగలేదు. అన్ని రకాల పంటలకు మహా అయితే 10 నుంచి 15 రోజుల గడువుంది. అంతలోపు వర్షం రాకుంటే పంటలను తొలగించాల్సిన పరిస్థితి. 2 నెలలు అయింది టమోటా నాటి. 2 ఎకరాల్లో నాటాను. 50,000 పెట్టుబడి అయింది. ఎకరాకి 50,000. ఇంతవరకు వాన లేదు. ఏం తినాలా ఏం ఉండాలా? దయదలిచి ఇన్సూరెన్స్ ఏదో ఆదుకుంటే మార్కెట్ అనేది ఉంటుంది. ఇంతవరకే వాన అనేది లేదు. పంట లేదు. పెట్టుబడి ఎకరాకి ఇంత వస్తుంది. మేము ఏం తినాలా? ఇంతవరకు ఏం లేదు. ఇంత 10 దినాలు వాన రాకపోతే మేము పెరిగి వెళ్ళంగా లేపక వల్ల. ఎల్నినో ప్రభావం పండ్ల తోటలపైన పడింది. పండ్ల తోటలకు ఎకరాకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పండ్ల తోటలకు నీరు పెట్టలేని పరిస్థితి. అరటి, దానిమ్మ వంటి పండ్ల తోటలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి కాపాడుకుంటున్నారు. కేవలం నీటి కోసమే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎల్నినో పశుగ్రాసంపైన, పాల ఉత్పత్తిపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావంతో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. వర్షాలు లేక పశుగ్రాసం దొరకడం లేదు. పచ్చగడ్డి మరింత ప్రియమయ్యింది. దీంతో పాల ఉత్పత్తి 3వ వంతుకు పడిపోయిందని చెప్పవచ్చు.